తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి చక్కెర పొంగలి, పెరుగన్నం ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తారు. అయితే వెంకన్నకు మట్టి కుండలోనే పెరుగన్నం పెడతారని తెలుసా? నిత్య ప్రసాదాల్లో ఎన్నో అన్న ప్రసాదాలు ఉంటాయి. ఎన్ని గంగాళాలు ప్రసాదం ఉన్నా ఆ ఒక్క ప్రసాదమే శ్రీవారికి నివేదిస్తారు. అసలు ఆ ప్రసాదం ఏంటి? ఆ ప్రసాదాన్ని ఓడు ప్రసాదంగా ఎందుకు పిలుస్తారు? ఓడు అంటే పగిలిన మట్టి కుండ అని అర్థం. అసలు పగిలిన కుండలో శ్రీవారికి ఎందుకు ప్రసాదం సమర్పిస్తారో తెలియాలంటే ముందు తొండమాన్ చక్రవర్తి గురించి తెలుసుకోవాలి. తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి ప్రియభక్తుడు. వెంకటేశ్వరునికి చిన్న మామగారు. అపారమైన గర్వభక్తి చూపించేవాడు తొండమాన్ చక్రవర్తి. గర్వం అంటే ఇక్కడ తనకు మించిన భక్తుడు లేడనుకునేవాడు. తిరుమల చుట్టుపక్కల ప్రాంతానికి రాజైన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారిని బంగారు పువ్వులతో పూజించేవాడు. తనలా బంగారు పువ్వులతో పూజించేవాడే లేడంటూ గర్విగా ఉండేవాడు. అలాంటి సమయంలోనే ఓ రోజు స్వామివారి పాదాల చెంత మట్టి పువ్వులు, మట్టి పాత్రలు కనిపించాయి. అయితే మంత్రిని తొండమాన్ చక్రవర్తి మట్టి పువ్వులు ఎలా వచ్చాయని ఆవేశంగా అడిగాడు. ఆ మట్టి పువ్వులు ఎలా వచ్చాయో స్వయంగా రాజుకు స్వామివారే చెప్పారంటారు. స్వామివారు చెప్పిన కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు, మట్టి పాత్రలు తయారు చేసి వాటిని స్వయంగా రోజు కొండ మీదకు తీసుకువెళ్లి స్వామివారికి అందించాలని అనుకునేవాడు. కానీ మరుసటి రోజుకు అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ల చేత పంపించేవాడు. అలా నిత్యం శ్రీవారి కైంకర్యాల కోసం కుండలను అందించేవాడు. బంగారు పూలను అర్చించే శక్తి లేని భీమన్న ఇంటి వద్దనే మట్టి పూలతో స్వామివారిని అర్చించేవాడు. ఇంటి వద్ద అర్చించే మట్టి పువ్వులు శ్రీవారి గర్భాలయంలోని స్వామివారి పాదాల వద్ద వెలిసేవట. అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై, నాకు ఎంతో ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఉంటే పెట్టు అని అడిగాడట. స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తను మట్టి కుండలో తింటున్న పెరుగన్నాన్ని స్వామివారికి సమర్పించాడు. ఆ పెరుగన్నాన్ని ఎంతో ఇష్టంగా వెంకటేశ్వర స్వామి స్వీకరించారు. అనంతరం శ్రీవారు తొండమాను చక్రవర్తితో, భీమన్న నీకన్నా గొప్ప భక్తుడు, ఆ కుమ్మరిదాసు తయారు చేసే ఓడులోనే ప్రసాదం స్వీకరిస్తానని చెప్పారట శ్రీవారు. అలా ఓ కుండను తీసుకుని మీద భాగం వరకు పగలగొట్టి క్రింది భాగంలో ఆకు వేసి ప్రసాదాలు వడ్డించి కుండ మెడభాగాన్ని కింద ఉంచి నివేదన చేసేవారు. కాలక్రమేణా ఆ ఓడు తయారు చేసే మిరాసి వ్యవస్థ లేకపోవటం, గంగాళాలు అందుబాటులోకి రావటంతో ఓడు వినియోగం తగ్గింది. కానీ నేటికి శ్రీవారికి గర్భాలయంలో సమర్పించే ప్రసాదాన్ని ఓడు ప్రసాదంగానే పిలుస్తారు. ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలో పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.